నమస్కారం. నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన ఇబ్రహీంపట్నంలో గత 6 సంవత్సరాల క్రితం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా పురుడు పోసుకుని దినదిన ప్రవర్ధమానం చెందుతూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ 6వ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు కూడా నిర్వహించి తన జర్నీలో మరింత ఆదర్శప్రాయంగా నిలిచింది ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్. ఇబ్రహీంపట్నం స్వర్ణ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్, అక్కల రామ్మోహన్ గాంధీ, జంపాల సీతారామయ్య, హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా పీఠాధిపతులు అల్తఫ్ రజా, ఎంపీపీ శ్రీమతి పాలడుగు జ్యోత్స్న, నియోజకవర్గపు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలోని విశేషాలను మీ ముందుంచే ప్రయత్నం 3R న్యూస్ చేస్తోంది. జీవో ఉండేది, కానీ విడిపోయిన తర్వాత జీవో ఇష్యూ చేయాలి. కానీ ఎక్కడ జర్నలిస్టులకు అవసరం ఇచ్చారంటే ఆ లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన కోఆర్డినేషన్ చేసుకొని బీపీఎల్ కోటా కింద మిగతా నేను జీవో తీసుకున్నాను తప్ప హౌస్ సైన్స్ జీవో ప్రకారంగా ఎవరికి జర్నలిస్టు వ్యవస్థ రాలేదు. కానీ అదృష్టం ఏంటంటే గతంలో కానీ ఇప్పుడు కానీ మా ఎమ్మెల్యే గారు ఆ విషయంలో మా పూర్తి స్థాయి కోఆపరేషన్ చేస్తా ఉన్నారు. దానికి మన యూనియన్ తరఫున మన జర్నలిస్టు తరఫున ఆయన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక అదృష్టం మన ఎమ్మెల్యే గారు పార్టీ వ్యక్తులు ఏం చెప్పినా ఏ అడిగినా అత్యంత ఆత్మీయంగా స్పందించే నాయకుడు ఈ నియోజకవర్గంలో టీఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామయ్య గారు మాట్లాడవలసిన విషయం ఏంటంటే మాకు రైల్వే పాస్ ఉంది సార్. 2 సంవత్సరాల కోసం ఇచ్చేవాళ్ళు రైల్వే పాస్ మాకేమో ఫ్రీ, మా కుటుంబ సభ్యులకి హాఫ్ ఛార్జ్. కొంచెం ఏదన్నా ఇతర ప్రాంతాలు వెళ్ళడానికి చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే తెలియదు, అది కొంచెం దీని ద్వారా రిక్వెస్ట్ కొంచెం అంటే ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ యు నో, అంటే మనం ఎలాంటి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ లో ఎట్ దట్ మూమెంట్. సో అప్పుడు మా శాంతి గారు సో వచ్చి ఎక్కడ కాలేజ్ పెడుతున్నప్పుడు పాత్రికేయులందరూ కూడా 6వ వార్షికోత్సవం అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా పాత్రికేయుల సోదరులు చేసేటటువంటి ఈ పత్రిక నిజంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కూడా వార్త లాంటి వాళ్ళు అన్నమాట. ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా చెప్పాలన్నా, అలాగే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకోవాలన్నా వీళ్ళు గొప్ప ఇది చేస్తారన్నమాట ఈ పాత్రికేయులు అనేటువంటి వాళ్ళు. అలాంటి వాటిల్లో దేనికి కూడా లోపడకుండా ధైర్యంగా వాళ్ళు చెప్పేటటువంటి వార్త ఈ ప్రజలకు అందజేస్తారు. ఇందుకు వీరికి ఏమి మీకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కొన్ని పరిష్కారం అవుతున్నాయి, సామాజిక సంస్థల ద్వారా కొన్ని పరిష్కారం అవుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా ఈ వ్యవస్థ మనుగడ సాగించాలంటే మేమందరం మీకు గౌరవించి మీకున్న మీలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని సహకరించవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఆ రకమైనటువంటి సహకారం నా నుంచి ఎల్లప్పుడూ ఉంటుందని. ప్రశ్నలు అంటే ఏదో వాటి ప్రయాణం చేసిపోతారో ఏళ్ళకి చూపిస్తారని కాకుండా మేము ప్రజలకి మా వంతుగా సేవ చేయగలం ప్రత్యక్షంగా అది కూడా నిరూపించినట్టయితే ఈ రోజు మీరు పెట్టిన ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ హెల్త్ క్యాంపు దానికి సహకరించిన శ్రీకర హాస్పిటల్ వారికి, అట్లాగే నిమ్రా వారికి, వివిధ హాస్పిటల్ నుంచి వచ్చిన వారికి కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా
జరిగే విషయాలు చూస్తా ఉన్నారు. ఏ రోజు వచ్చి ఆ రోజు మేము తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా వంతుగా అన్ని రకాలుగా నా ప్రయత్నం చేస్తాం. మీరు నేను మనము కలిసి ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని తెలియజేస్తూ, ఈ సంస్థ ఈ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ విలువలతో కూడి కలకాలం ఉండాలని, మీరు మొదలెట్టినప్పుడే యాక్చువల్గా ఈ రోజు నేను అత్యవసర పని మీద హైదరాబాద్ వెళ్ళాను రిజిస్ట్రేషన్ నుండి. ఈ రోజు రాలేని పరిస్థితి. కానీ గడిచిన 2 వార్షికోత్సవాలకు కూడా పిలిస్తే నేను రాలేకపోయాను. మొన్న వచ్చి పిలవగానే చెప్పాను, 2 సార్లు మీకు వస్తాను నేను మాట ఇచ్చి రాలేకపోయాను. రేపు ఎన్ని పనులు కూడా పాల్గొని వస్తానని చెప్పి ఈ రోజు ఉదయం మళ్ళీ పనులు సంఘంలో పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. మీకోసం తప్పకుండా ఈ పెట్టినప్పుడే చెప్పారు, మీరు సొంత ప్రెస్ క్లబ్ బిల్డింగ్ కట్టుకుంటా ఉంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చున్నాను నేను. మీరు అది ఇప్పుడు మొదలెడితే నా మాట ఎప్పుడు అది నిలిచే ఉంటుంది. ఆ రోజుకి అవునని చెప్పి ఈ రోజు కూర్చొని నేను చెప్పడం, మీరు ఏ రోజు ప్రారంభించినా దాంట్లో, ఎందుకంటే ఇక్కడ 2-3 ప్రెస్ క్లబ్లు ఉన్నాయి, మీరే ప్రధాన క్లబ్ గా ఉపయోగిస్తా ఉన్నారు. కాబట్టి అందరూ పత్రికా సోదరులందరూ కోడి కింద వచ్చి ఐకమత్యంతో ముందుకు కదలాలని చెప్పి ఆకాంక్షిస్తూ, పత్రికా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసి ఈ కార్యక్రమం పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. మండల అధ్యక్షురాలు పయ్యావుల జయలక్ష్మి రాము దంపతులు ఇబ్రహీంపట్నం ప్రస్తుతం చూసొస్తారు. యూనియన్ నాయకుల్ని సత్కరించుకోవడం అది కర్తవ్యం.